Greetings everyone. This is Satvika Gupta here from Rashtriya Gaurav Awards. I'm so happy seeing you all over here. Firstly, I would like to thank my husband, Mr. Akhil Siva, for supporting me throughout this event. And next thing is like about Rashtriya Gaurav Awards. This is an organization where we always, we do give the awards to all the people who have showed a good impact in the society throughout their fields. We have selected in all the categories, addressing each and every category, who have enlightened people. That's the main motto behind it. And apart from that, I would like to welcome all the chief guests over here who are present. Mallu Ravi Garu, Madhukar Nayak Garu, Jaydev Mila Garu and Rama Satyanarayana Garu. Thank you so much for coming down for the event today. And I would like to thank all my sponsors who have supported me today. And we will start the event now. Thank you. Satvika Gupta Gariki, Vari husband ki ఈ కార్యక్రమంలో అవార్డ్స్ అందుకోవటానికి వచ్చినటువంటి మీ పెద్దలందరికీ, దాంతోపాటు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మధుకర్ నాయక్ గారికి, సుధాకర్ గారికి, సత్యనారాయణ గారికి, ఇతర పార్టిసిపెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సాత్విక గుప్తా గారు ఒక 5-6 రోజుల కిందట మా ఇంటికి వచ్చి మేము ఈ ఫైర్ కంట్రోల్ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తున్నాము. మేము కొన్ని అవార్డ్స్ వారి వారి ఫీల్డ్స్లో సమాజానికి ఉపయోగపడే విధంగా వారు చేస్తూ వారితో పాటు సమాజం కూడా బాగుపడాలని పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వారికి అవార్డ్స్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాము. మీరు ఆ కార్యక్రమానికి వస్తే బాగుంటుందని అడగటం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒప్పుకోవటానికి ఆమె ఆ రోజు ప్రజెంట్ చేసినటువంటి విషయాలు కానీ, వారు యూత్ అంటే ఇంత చిన్న వయసులోనే సొంతగా ఈ కార్యక్రమాన్ని చేసి యూత్కి ఒక మార్గదర్శకంగా పనిచేస్తున్నారనేటటువంటి ఆలోచన నాకు కలగటం వల్ల నేను వస్తానని చెప్పాను. అంటే ఈ కార్యక్రమంలో మాకు మంచి మిత్రుడు, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ మైళ్ళ సుధాకర్ గారు కూడా ఇక్కడ కలుస్తారనేది నాకు ఒక ఆశ్చర్యకరమైన ఆనందకరమైనటువంటి విషయం. వారితో పాటు మాకు సిఇఓగా, కంటోన్మెంట్ సిఇఓగా మధుకర్ నాయక్ గారు వచ్చారు. వారు సెంట్రల్ గవర్నమెంట్లో మా బలరాం నాయక్ గారు పనిచేసినప్పుడు, వారు మినిస్ట్రీలో వారు కూడా పనిచేసినప్పుడు నాకు పరిచయం. ఇక్కడ కూడా కంటోన్మెంట్ సిఇఓగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 10 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఇప్పుడు తీసుకొని, అది ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ జరిగేటప్పుడు ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావటానికి సహకరించారు. వారు కూడా ఇక్కడ కలిసినందుకు ఈ మీటింగ్కి వచ్చే సంతోషంతో పాటు అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు ఈ అవార్డు తీసుకునే వాళ్ళందరూ వారి వారి ఫీల్డ్స్లో బాగా పనిచేసి ఆ పని ద్వారా సమాజంలో కొంత మార్పు రావాలనేటటువంటి కార్యక్రమం వల్లనే వారిని మేము సెలెక్ట్ చేసామని సాత్విక గుప్తా గారు చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, నా పేరు మల్లు రవి. నేను 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా పివి నరసింహరావు గారి టైంలో ఎంపీగా చేశాను. వాజ్పేయి గారి టైంలో కూడా ఎంపీగా చేశాను. తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను. తర్వాత 4 సంవత్సరాలు
ఢిల్లీలో అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంక్తో ఢిల్లీలో పనిచేసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కానీ, బడ్జెట్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిని తీసుకొని రావడానికి అక్కడ పనిచేసిన సందర్భంగా ఈ ఇండస్ట్రియలిస్ట్తోని, ప్రభుత్వంతోని, మరి ప్రజాప్రతినిధులతోని, ముఖ్యమంత్రులతోని, మంత్రులతోని మాట్లాడి కోఆర్డినేట్ చేసేటటువంటి అవకాశం అప్పుడు దొరికింది. మరి ఈ మధ్యకాలం 10 సంవత్సరాల్లో నేను పార్లమెంట్లో లేను, అసెంబ్లీలో లేను, పార్టీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. రేపు 2-3 నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సాత్విక గుప్తా గారికి చెప్పాను, అమ్మా నేను ఐఎమ్ నైదర్ ఎంపీ నార్ ఎమ్మెల్యే, ఇది 2 కాకుండా కూడా ఏమీ ప్రోటోకాల్ వ్యవస్థ లేదంటే పర్వాలేదు మీరు రావాలని చెప్పినప్పుడు నేను వస్తానని చెప్పాను. వారిని ఎంకరేజ్ చేయాలని నేను ఇక్కడికి వస్తే మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ ఇంతమంది వచ్చారు. మా ముఖ్య మిత్రులతో పాటు మరి వారి ఫీల్డ్లో ఎక్సలెంట్గా పనిచేసేటటువంటి వాళ్ళందరినీ చూస్తే నాకు మళ్ళీ ఎంకరేజ్మెంట్ చేయడానికి ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. Like and subscribe Eagle Media Works.